ఊళ్ళో ఏ పండుగ అయినా ఏ జరిగినా కానీ ఫస్ట్ మా ఊరు ఆనవాయితీ ఏంటంటే పోషమ్మ తల్లికి చేయడం ఆనవాయితీ. సో అక్కడికి వెళ్దాం మనం. పోషమ్మ తల్లి ఎట్లుంటుందో, ఎంత అంగరంగ వైభవంగా ఉందో అమ్మవారిని దర్శించుకుందాం. అక్కడ నుండి మా ఊళ్ళో ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో అన్ని హనుమాన్ల దగ్గరికి పోదాం. కొత్త గుడి కట్టించారు మా ఊళ్ళో, అక్కడికి కూడా రండి వెల్స్ కమా అన్న. ఇక మేము పోతాం ముంగట వెనకరాలి. ఓకే రైట్. మా ఊళ్ళో ఉన్న ఒక కోట, ప్రత్యేకంగా కోట ఉంది ఒకటి, దొరగారి కోట. ఆ దొరగారి కోట కుడుకుదాం. నెక్స్ట్ అందులో హర్రర్ ఫిలిం వస్తుంది, చూడండి. ఓకే అన్న, మా ఊరి హనుమాన్ దేవాలయం. ఇగో రాళ్ళ చెట్టు, ఎందుకంటే దీనికి రాళ్ళ పండ్లు మస్తు కాసు పట్టని బొక్కే. ఈ బంగ్లా ఈ గడి, ఆ గడికి కూర్చుండి అటు ఒక పెద్ద మండ ఉండే కొట్టేసిన ఇక్కడ మండ, అదే పెద్ద మండ బంగ్లా ఉంటే ఇక పొరాల అందరం వచ్చి ఇక మొత్తం పొల్లు కోతులు లెక్కనే. ఎందుకంటే కోతులు మేమే పొల్లు ఇక్కడ దీనికి ఒక పెద్ద కుక్కుడు చెట్టు ఉండు. కుక్కుడు చెట్ల మేము కోతుకొమ్మ ఆడితే ఒక్కొక్కడు ఉరికించుకుంటూ ఆడుకున్నాం. సో ఇప్పుడు మనం హనుమాన్ దేవన్ దగ్గర పోతున్నాం. ఇక మన అంతమంది ఇక్కడ చిన్న ఉండే నా గుడి. ఇవన్నీ ఫస్ట్ దేవుడు హనుమాన్ టెంపుల్ ఇదే. ఇక్కడ ఒక చిన్న గుడి ఉండే, చిన్న ఇట్లా వన్ ఉండే. దీంతో మా ఊరి గ్రామ సర్పంచ్ గారు, మా ఊరి పెద్దలు అందరు కలిసి, ప్లస్ ఎన్ఆర్ఐ వాళ్ళు, ముఖ్యంగా దీనికి మా ఒక గుడికి ఎన్ఆర్ఐ దుబాయ్ పోయిన మా ఊరి మిత్ర బృందాలు, ఎక్కడెక్కడ ఉండో మన వేములవాడ మండలం వాళ్ళు అందరూ చాలా మంది వేసుకొని చాలా మంది ఫండ్స్ పంపిస్తే మా ఒక ఊరు పెద్ద దేవాలయాన్ని కట్టించుకున్నాం. సో మంచి గ్రాండ్గా మేము పెద్ద హోమాలు చేసి పెద్ద వేద పండితులు తీసుకొచ్చుకొని ఇక్కడ మంచిగా హనుమాన్ చూడండి ఎంత హ్యాపీగా, ఎంత విశాలంగా ఉందో. ఎందుకంటే ఇక్కడ మేము ప్రతి సంవత్సరము వినాయకుడిని పెడతాము, ప్రతి సంవత్సరము మన అమ్మవారిని పెడతాము. ఎంతో నవరాత్రి ఉత్సవాలు, పెద్ద ప్రోగ్రామ్స్, ఇక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ చేసినాం. ఇక్కడ పెద్ద గంట నందీశ్వరుడు, ఇంకా మా ఆంజనేయ స్వామి, మా పాలన ఆంజనేయ స్వామి ఎంత తేజస్సు తోటి ఎంతో మంచి కనబడుతుంది. ఇక మా ఊళ్ళే పొద్దుగా లేవగానే మా రేపటి సత్యమానుడు పొద్దుగా 4:30-5 గంటలకు మన ఆవులతో రాసిన పాట ఉంటాయి కదా, కొండవాటి ఆస్థాన కవి
ఇక కొండగట్టు గుట్టల్లోన అంజన్న కొలువయ్యి ఉన్నావయ్యా అంజన్న అనుకుంటూ మా యొక్క అంజనా స్వామిని మేలుకొప్తాడు, మా ఊరందరినీ మేలుకొప్తాడు. 4 గంటలకి లేచి ఊరందరూ అమ్మలక్కలు అందరూ మంచిగా అల్గోరు వేసుకొని మంచిగా దేవుళ్ళకు మొక్కుకొని ఎవరి పనాలు చేసుకుంటూ ఆ యొక్క అంజనా యొక్క దీవంతో మరి ఎవరి రాజంతో అందరి సకల దేవతలతోటి మా యొక్క ఊరు చల్లగా వర్ధిల్లుతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడో అంటే పక్క పండు ఏమున్నది గడి ఎక్కినా కదా, ఆ గడి ఎట్లుండే ఆ కథ ఏందో చదువుతాం. గడి ఏవల్లంటే అక్కడికైనా చెప్తావా దాకా అన్నాయో మా పాదుల గడి అంటే ఇదే దొరగారి గడి అంటారు. ఇది వెనకట పుల్లయ్య దొరగారు ఉన్నాడట. ఆ పుల్లయ్య దొర అంటే మొత్తం వెనకట ఇక మా తాత వాళ్ళు వెనకట అనుకోరు పుల్లయ్య దొర అంటారని ఎవరు చూడలేదు. మా తాత కాలం పడుతుందని ఉన్నది వెనకట కదా. సో ఇది ఇందులో మేము మన ప్రయాణన్న మన తెలంగాణ టాకీస్లో కూడా మన బతుకమ్మ చేసినాం, జిఎం టాకీస్లో. అంతకుముందు కూడా తెలంగాణ టాకీస్లో చేసినాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంట్లో హర్రర్ ఫిల్మ్ చేయబోతున్నాం. ఒక 4-5 షార్ట్ ఫిల్మ్ తీసినాం ఇది. సో ఇది యొక్క మా గడి యొక్క ప్రాముఖ్యత. ఇది మా పాత గడి చూసిరుగా ఎట్టుందో. ఓకే, ఇక్కడ నుండి మనం గడికాడ నుంచి డైరెక్ట్ బడి కడుకోదామా? కమాన్. బడి చూపిస్తాను కదా, ఏంది బడి చూపిస్తా అని మళ్ళీ గ్రామ పంచాయతీ వచ్చింది అనుకున్నావా? కాదు, చిన్నప్పుడు నేను చదువుకున్న బడి ఇదే. ఇప్పుడు గ్రామ పంచాయతీ అయింది, దీనికి ఎదురుగానే అక్కడ అయింది బడి. సో ఇది నేను చిన్నప్పుడు 1వ తరగతి నుండి 3వ తరగతి దాకా ఇక్కడ చదువుకున్నా. తర్వాత 3 నుండి 7 దాకా చెప్పే అక్కడ చదువుకున్నా. మళ్ళీ 8 నుండి 10 దాకా హై స్కూల్ కొడిమేల చదువుకున్నా. కొడిమేల నుండి డైరెక్ట్ కరీంనగర్లో సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. కిమ్స్లో పీజీ కంప్లీట్ అయింది. పీజీ కంప్లీట్ అవుతోటే మళ్ళీ వచ్చి ఇదే స్కూల్లో నేను సైన్స్ టీచర్గా, ఇంగ్లీష్ టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా చెప్పిన. అక్కడ మన చెట్ల కింద అప్పుడు మేము ఉన్నప్పుడే అవన్నీ చెట్లు పెట్టినాం. సో ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. అక్కడ కోదాం రండి, మన స్కూల్ కాడ కోదా. నేను చదువుకున్న స్కూల్ ఇది చిన్నప్పుడు. తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎదురుగానే ఇక్కడ పెద్దబడి కట్టారు. ఆ పెద్దబడిలో నేను చదువు చెప్పిన. చూద్దారు ఒకసారి ఆ చెట్ల కింద ఆ పిల్లలకి అన్ని చెట్లు చిన్నప్పుడు మొత్తం చిన్న ఉండే మేము వచ్చినప్పుడే చెట్లు. అప్పుడు బాత్రూమ్ అయితే లేకుండే కానీ ఇదంతా ఉత్త ప్రహార్ కూడా ఉండే. ఇది మా ఊరి బడి. ఇక్కడ పొట్టు క్రికెట్ ఆడినాం. అజ్జుబాయి ఇట్లా ఘోరంగా క్రికెట్ ఆడినాం. అజ్జుబాయి బాబా, గోపి బావా, సురేష్ బావా, డాక్టర్ సురేష్ బావా, మేము అందరం మస్తు ఘోరంగా ఆడుకున్నాం క్రికెట్. ఇక చుట్టూ ఇదే మా బౌండరీ మొత్తం అంతా పొల్లు అట ఆడుకుందాం మంచిగా ఉండు. ఇక ఇక్కడ బ్లాక్ బోర్డు ఉంది కదా, ఇక ఇక్కడ బ్లాక్ బోర్డు ఉంది. ఇక అక్కడ ఇక్కడ ఇక వేసుకొని ఘోరానికి చదువు వేసుకొని ఇక పెట్టి ఒక్కొక్కరిని హరీష్ గారిని ఇట్లా పొట్టు కొట్టిన. నేను హరీష్ గారిని ఎంతో కొట్టినా అంటే వాడు ఇక ఘోరంగా కొట్టిన. హరీష్ గారిని కొట్టిన అండ్ నా స్టూడెంట్లు దాదాపు ఊళ్ళే ప్రతి ఒక్కరు నా చదువుకున్న వాళ్ళందరూ నా మిత్రులే. ఇప్పుడు చిన్నప్పుడు నేను చదువు చెప్పిన వాళ్ళు నాతో కూర్చుండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అంటే మా స్నేహభావం అట్లుంటుంది. అంటే నా ఫ్రెండ్లీ అందరికీ సార్ లెక్క ఉండలే. ఎప్పుడైనా చిన్నప్పుడు చదువు చెప్పినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ మనం ఒక పెత్తందానంతరం చేయకూడదు ఎక్కడైనా అని. సో నేను వాళ్ళకి ఎప్పుడు ఫ్రెండ్లీ సార్ లెక్కనే ఉన్నా. ఇప్పటికి కూడా నాకు ఎంతో రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్ లెక్క చూసుకుంటాను. నన్ను ఇప్పటికి కూడా అందరం కలిసి ఏ పార్టీలకైనా ఎక్కడికైనా కానీ అందరు నాతో ఫ్రెండ్లీ కలిసి కూర్చుంటాం, హ్యాపీగా దావతులు చేసుకుంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా కొండపోశమ్మ తల్లి. చూసారు కదా మీరు. ఇప్పుడు మన ఊరి బీరాదేవి ఉంటుంది, మా కుర్మ గొల్ల ఆరాధ్య దైవం. మొత్తం మా కుర్మ గొల్లలో అందరం కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం గ్రాండ్గా బీరప్ప పట్నాలు ఉన్నాయి, కమరాతి బీరప్ప పట్నాలు ఉన్నాయి. అప్పుడు కూడా మంచిగా దిద్దాం. ఇప్పుడు ఆ చెట్టు కిందకి పోయి ఆ యొక్క దేవుని మనం దర్శించుకుందాం సార్. అన్న ఇప్పుడు మనం చూస్తున్నది సారగమ్మ తల్లి. ఈ సారగమ్మ తల్లి అంటే ఇప్పుడు ఏమంటారంటే బొడ్రాయి అంటారు. బొడ్రాయి అని ఇప్పుడు అంటారు, కానీ వెనకటనే సారగమ్మ తల్లి నిలిచిన తర్వాతనే ఒక ఊరు నిలుస్తుంది అన్నమాట. వెనకట ఊరు వెలుస్తుంది అనమాట. ఆ సారగమ్మ తల్లి నిలిచిన తర్వాతనే మన ఊరు అనేది వెలుస్తుంది. సో ఈ యొక్క మా గ్రామ సారగమ్మ తల్లి అంటే ఏ ఫంక్షన్ అయినా కానీ సారగమ్మ తల్లికి కథలు పోయేటప్పుడు పెళ్ళిళ్ళకి కానీ దేనికి కానీ మనం దేవతలకు పండుగలు చేసుకున్నప్పుడు కానీ జాతరలు ఉత్సవాలు చేసుకున్నప్పుడు కానీ ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారికి పూజలు చేస్తాం అన్నమాట. ఇది సారగమ్మ తల్లి మా ఊరు.
అవతారము దేవుడు. సో ఈ యొక్క అక్కకు తమ్ముడుగా అక్క మంకలి గొర్రె కాసేటప్పుడు తమ్ముడు దొరుకుతాడు అనమాట. దొరికితే ఆ యొక్క చెట్టు మీద దాచిపెట్టుకొని ఆ తమ్ముడిని చెట్టు కింద దాచిపెట్టుకొని సాది అంత పెద్ద ఒక పెద్ద చరిత్ర, అది పెద్ద చరిత్ర ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గ్రాండ్గా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. అమ్మవారి మహంకాళమ్మకు బీరయ్యకు కళ్యాణం జరుపుతాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కుర్మగొల్లు అందరూ కలిసి మొత్తం ఊరందరూ కలిపి, అంటే కుర్మగొల్లే కాకుండా ఊరందరూ పార్టిసిపేట్ చేస్తారు ఈ యొక్క దేవునికి. ప్రతి ఒక్క కులం, మా ఊరు ప్రజలు మొత్తం ప్రతి ఒక్క కులమోళ్ళు ఎవ్రీవన్ ప్రతి ఒక్క కులమోళ్ళు చేస్తారు. ఒకసారి అక్క మంకాలమ్మ తల్లి ఇట్లుంటుంది. అక్క మంకాల తల్లి అంటారు. అక్క మంకాల తల్లి ఇక్కడ, ఇటు బీరయ్య దేవుడు, తమ్ముడు బీరయ్య. అక్క మంకలు అక్కడ, ఇక్కడేమో తమ్ముడు బీరయ్య దేవుడు గొర్రెలు కాసుకుంటూ బీరయ్య దేవుని ప్రత్యేకత ఏంటంటే ఆ కటారు, అక్కడ ముళ్ళ కటారు ఉన్నాయా దానికి కత్తి అంటారు. కటార్లు అంటే ఆ బీరయ్య పండుగ అప్పుడు ఆ యొక్క కటార్లు పట్టుకొని వీరగంధాల వేషం వేసుకొని బలో అనుకుంటూ చేతులకు పొడుచుకుంటూ నరుక్కుంటూ హీరో అని ఇరకశాలు వేసుకొని బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. ఈ బీరప్ప పండుగ జాతర బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం. ఊరంతా ఒక బ్రహ్మరథం పడుతుంది దేవునికి. అంత పెద్ద జాతర అది. మన ఊరు కాకుండా ప్రతి ఊళ్ళో ప్రతి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు, చుట్టాలు బంధువులు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక వారం రోజులు 16 రోజుల పండుగ అంటారు దీన్ని, బీరప్ప పండుగ అంటే. అప్పుడు కూడా మన తెలంగాణ టాకీస్లో వ్లాగ్స్ చేసి మీకోసం ఆ యొక్క బ్రహ్మోత్సవాలను మీకు ఘనంగా మీకు చూపిస్తాం. ఇప్పుడు మా ఊరి బిర్యానీ చూసారు కదా, ఇప్పుడు ఎల్లవతల్లి దొరుకుతాంపా తలలో కొనం పని దుమ్ము ఎల్లవతల్లి మా ఊర్రా అలా ఎల్లు ఉన్నది పరా కమాన్ అన్నా. ఇగో ఇదేనా మా ఊరు తెలంగాణ తల్లి విగ్రహం. ఇగో ఇటు పోతేనేమో కొండగట్టు ఉంటుంది, ఇటు పోతేనేమో ఎల్లవాడ ఉంటుంది. అటు పోతే ఎల్లవాడ, ఇక ఇటు పోతే కొండగట్టు. ఈ కొండగట్టు ఉంటేనే మా ఎల్లవతల్లి ఉంటుంది. ఎల్లవతల్లి అంటే మన పట్నం వేసి దుమ్దాండే వెళ్ళామని కూడా ఆడిపోయాం దుమ్దాం ఇద్దాం పని. అటు అది బస్ స్టాండ్ నాకు మా ఊరు బస్ స్టాండ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కొత్త రోడ్ ఎత్తున్నాం కాబట్టి అంత కొంచెం ఎంత గదిమీది ఉన్నది. నువ్వే ఎప్పుతున్నట్లు ఏం కాదు, మా ఊరు మా సర్పంచ్ గారు. ఓకే చలో ఎల్లమ్మ కాడికి అన్న. ఎల్లమ్మ తల్లి కాడనే అక్కడ బతుకమ్మ తెప్పి ఉంటుంది. దాని ముంగట్టే దుర్గావతలు ఉంటుంది, ఊరు దుర్గావతల్లి. మొత్తం ఊరు విలువలు మళ్ళా ఇంట్లో దుర్గమ్మ కాక ఊరందరూ కలిపి ఒక దుర్గమ్మ ఉంటుంది ఊళ్ళే. అక్కడ కూడా చూస్తాం గుడి వేస్తాం. ఓకే ఈ రోడ్ అంతా ఏంటంటే పొక్కిలు అయింది. మంచిగా డబ్బాలు కూడా వేస్తున్నానే. అవునా? డబ్బాలు వేస్తున్నాయి. ఇక ముఖ్యని ఊరు గిట్టే ఉంటుందా అంటారు కదా, అంటే 3 మగల ముఖ్య ఊరు అంటే గజ్జి ఉండాలి. ఓకే మంచిగా డబ్బాలు కూడా వేస్తున్నాయి. ఆవుడు మండవ ఇక ఇక్కడనే మన రేణుకా ఎల్లమ్మ తల్లి 7 అంతరాల బోనం షూటింగ్ ఇక్కడనే తీసినాం. ఇక బాపున్న కన్నా తీసినాం. ఇక ఇక్కడ సెట్టింగ్ చేసినాం. ఇక్కడ తెలంగాణ టాకీస్లో సెట్టింగ్ వేసి అంగరంగ వైభవంగా ఆ యొక్క పాట తీసినాం. వీళ్ళందరూ మా ఊరి గౌడ్స్, వీళ్ళు అల్లుడు ఆ అన్న ఇక బాపు ఆయన బావ అవుతాడు. ఇక్కడ ఇది ఫస్ట్ ఇంక దీనికన్నా పెద్ద మర్రి ఉండే, ఆ మండవ మర్రి అనేది అక్కడ చిన్న పిల్ల ఉంటుంది కానీ దానికన్నా పెద్దగా ఉండే మండవ మర్రి అంటారు అది. ఇక తర్వాత ఇది మా గౌడ సంఘాన్ని ఒక ఇల్లు అక్కడ అదైంది. మా ఎల్లమ్మ తల్లి గుడి అది ఎంత బ్రహ్మాండంగా ఉందో, కలర్లు వేసారు. పోయిన సంవత్సరమే ఎల్లమ్మ తల్లి సిద్ధోగం జరిగింది. ఇక ఇది బావి, ఏ రోజు కూడా మా ఊరి బావి, ఊర్లో ఎన్ని బావి ఎండిపోయినా ఈ యొక్క బావి ఎండిపోలేదు ఇంతవరకు. ఆ చరిత్ర కూడా ఎండిపోలేదు, అది ఎండిపోదు కూడా. ఇక అక్కడికి పోదాంపా మనం, అక్కడికి పోయి ఎలా దగ్గర ఇది కొత్తగా ఫినిషింగ్ చేసేది. ఇది అంతకుముందు అంతా కొంచెం అంటే కూర్చుండాలి ఉండి, ఇప్పుడు కొత్తగా సిద్ధోగం జరిగింది. పోయిన సంవత్సరం జరిగింది సిద్ధోగం, కొత్త అంతా కట్టించారు. మన ఎల్లవతల్లి గుడి ముందర మాతమ్మ అనే తల్లి ఉంటుంది. ఇటు కుడిసే దిక్కు, కుడిసే బంధు మాతమ్మ తల్లి. ప్రతి ఎల్లవతల్లి దగ్గర మాతమ్మ తల్లి ఉంటుంది. అమ్మ సల్లగాడు తల్లి, మా ఊరిని సల్లగాడు. ఇప్పుడు మనం అమ్మవారిని రేణుకా ఎల్లమ్మ తల్లిని
మనం ఇప్పుడు చూద్దాం. మన ఏ ఊళ్ళకైనా కానీ తూర్పు దిక్కు గుడి ఉంటుంది, గంగాబాయి దిక్కు తల్లి ముఖం ఉంటుంది. సో అటు దిక్కు ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ దిక్కు పోయి ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత లోపడిపోదాం గుళ్ళకు. మొన్న మేము మంచిగా రంగులు వేసినాం. మా ఊరి మనం ఆ రోజు తీసినప్పుడు ఇది అంత సెట్ లేదు, ఇక్కడనే కానీ అప్పుడు ఇదంతా సిమెంట్ చేయలేదు. ఇక ఇప్పుడు మా బావ ఇట్లా కళ్ళు పోసిండు, పైసలు అడిగిండు. నన్ను పైసలు అడుగుతారా? అవునా బావ, ఇంత నమ్మకం లేదు చెప్పు. మూడు మాట ముత్తా అంటే ఇంత నమ్మకం పైసలు బావకి ఇస్తామా? తల్లి రేణుకా ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ మాలోక మాత శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత గౌన్ల కాడి బిడ్డవమ్మ గౌతుని కోడల ఎల్లమ్మ పుట్టల్ల పుట్టినవమ్మ పుట్టినవమ్మ మా రాజుల పుట్టవమ్మ మా కన్న తల్లి రేణుకా ఎల్లమ్మ ఎల్లు ఎల్లవమ్మ ఎల్లు. మొన్ననే ఈ యొక్క శుద్ధవారికి మంచిగా పాలరాతి వార్పించినాం, టైల్స్ వార్పించినాం మంచిగా. ముందుగారు అమ్మవారి భర్త, ముందుగా అమ్మవారి భర్త ముందుగారు గారు అంటారు. తర్వాత అమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి శ్రీ ఫాజల్ నగర్ రేణుకా మాత. ఈ యొక్క రేణుకా మాత యొక్క బిడ్డ ఈయన పరశురాముడు, పెద్ద కొడుకు పరశురాముడు, బలపరశురాము అంటారు. ముక్కు మీద కోపం ఉంటుంది పరశురాముడు. తర్వాత చంద్రాలదేవి, తర్వాత జంపనేశ్వరుడు, కార్తీకరాజు, డొంకనేశ్వరుడు, చిక్కనేశ్వరుడు, మహాశముని, కౌండిన్యముని, కారుణ్యముని, మన వినాయక స్వామి. సో ఇది మా యొక్క ఫాజల్ నగర్ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. తల్లి రేణుకా ఎల్లమ్మ ఎల్ల ఎల్లవే ఎల్లమ్మో ఎల్లమ్మ నేను ఎల్లలు కొలుస్తురే ఎల్లమ్మో ఎల్లమ్మ శివుని బిడ్డవే సుశక్తి మాతవే నువ్వే నువ్వే అయ్యో నిజాని వారు పసుపు కుంకుమల ఎల్లమ్మో ఎల్లమ్మ నీకు పట్టు వరిసినమై ఎల్లమ్మో ఎల్లమ్మ ఎల్లమ్మో ఎల్లమ్మ ఎల్లమ్మ నువ్వు ఎల్లి చూడవే ఎల్లమ్మ ఎల్లమ్మ. అన్న చూసినా కదా మామూలు ఎంత పెద్ద అంగమైన వాతావరణం. ఎందుకంటే ఇంత తేజస్సు అనేది చాలా చాలా ప్రదర్శన కానీ ఇంత తేజస్సుగా అనిపించాలి. చూడండి ఒకసారి ఇది ఇంకా మంచి మంచి మన ఫోటోలో రాక్షసులు అవుతుంది కదా అలా ఎక్కడ కదా మనం పత్రికప్పుడు పాట. సో మనం చెప్పు పెట్టు అన్న పెట్టు. మనం ఇప్పుడు అన్న ఉప కళాకారులు కొంచెం అతని కథ అన్న మన కొట్టు పెట్టు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి దగ్గరనే మా ఊరి దుర్గమ్మ ఉంటుంది. ఆ దుర్గమ్మ పోయి ధరించుకొని ఇక ఇదేనా మా ఊరి బతుకమ్మ తెప్పే. ఈ మధ్యనే కట్టించారు. ఇక ఈ బతుకమ్మ తెప్ప లేకముందు ఇదే బతుకమ్మల గిల్లలేదు ఈ వాగులా ఇదే ఒర్రెలొద్దు. ఈ ఒర్రె మన పాదల చెరువు కాంచెలు ఇక్కడ పడితే మన కొండపశం దాకుంటుంది ఆ ఒర్రె. ఇక దీని ముంగట్నే మన ఊరు దుర్గమ్మ తల్లి ఉంటుంది. ఆ దుర్గమ్మ తల్లి అన్నయ్యగో మా ఊరి దుర్గమ్మ తల్లి గుడి. అంతకుముందు చిన్నగా బండలు పెట్టి అయితే చిన్నగా ఉండేనే దుర్గమ్మ తల్లి. అంతకుముందు చిన్నగా ముంగట్టున్న తల్లి అప్పుడే. ఇప్పుడు విగ్రహం చేయించారు. ఆ విగ్రహం ఎవరంటే ఈ రోడ్డు వేసిన వాళ్ళు, ఈ కాంట్రాక్టర్ వచ్చిన వాళ్ళు, ఆ బ్రిడ్జి కట్టించిన వాళ్ళు మనకి దుర్గమ్మ తల్లిని కట్టించి పోయారు ఆ కాంట్రాక్టర్ వాళ్ళు. మా ఊరి పాదుల దుర్గమ్మ తల్లి అమ్మవారు కూడా మేము ఊరందరూ కలిపి పట్టణాలు ఎత్తామే. దుర్గమ్మ పట్టణాలు మొత్తం దుర్గమ్మ పట్టణం ఎత్తాం. ఊరందరూ కలిపి దుర్గమ్మ పట్టణం ఎత్తాం. మొత్తం జాతర, కొశమ్మ జాతర, దుర్గమ్మ తీర్థాలు, కొశమ్మ తీర్థాలు మంచిగా ఘనంగా ఉంటాయి. అంత రంగరంగ వైభవంగా ఉంటాయి అన్ని. మొత్తం దుబ్బులలో తీసుకొచ్చి మొత్తం కొలిపిస్తాం మేము దుర్గమ్మను. డుమ్ 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 అని ఇట్లా డప్పు ఉంటుంది. డుమ్ 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 అట్లుంటుంది. అమ్మ దుర్గమ్మ, దేవి దుర్గమ్మ కాపాడు. ఇగో ఇట్లా కడతాం దేవునికి. కోసి కోళ్ళ గుర్ర కోసి ఇట్లా రెప్పలు తీసారా కట్టి ఇక్కడ సార పోతాం. ఇలా వెనక సారా అయిపోతుంది. సార కొట్టి ఇలా పోసిపోతాం అమ్మవారికి. అట్లా అమ్మవారిని ఊరు కాసే అమ్మవారు అందరు ఊరవశమ్మ అంటారు. ఊరు కాసే ఊరవశమ్మ దుర్గమ్మ తల్లి. ఓకే
అన్ని రకాలుగా గ్రామ దేవతలు నీకు తెలుసుగా, సకల దేవతలు గ్రామ దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నాడు వెనకట. అన్ని దేవతలు ఉన్నాయి, ఒక్కొక్క పేరుని ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు. మడలమ్మ తల్లి అన్ని రకాలుగా ఉంటాయి, ఊరుకు ఒక రకంగా ఉంటాయి. ఇక ఇది మా ఊరు మా ఇల్లు ఇక ఇది. సో ఫ్రెండ్స్, ఇదండి మై హోమ్ అండ్ విలేజ్ టూర్. చూసారు కదా ఎలా ఉంది, నచ్చిందా? తప్పకుండా వస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా తెలంగాణ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ మూడు మేకల ముత్తయ్య. యో బాయ్ బాయ్ అన్న. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. ఇక మళ్ళీ ఒకటి తీద్దాంపా, నెక్స్ట్ ఉన్న ముచ్చట కథ. కమాన్. ఓకే అన్న, బాయ్, థ్యాంక్ యూ, బాయ్. అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్.